పాసురము 17. செங்கணவன் பால் திசை முகன் பால் தேவர்கண் பால் எங்கும் இலாததும் இன்பனம் பாலதா கொங்கும் கரும் குழலி நம் தம்மை கோதாட்டி இங்கும் நம் இளங்கள் தோறும் எழுந்தருளி செங்கமலம் பான் பாதம் தந்து அருளும் சேவகனை அங்கண் அரசை ஆடியோம் கட்காராமுதை நங்கள் பெருமானை பாடி நலம் தகளா பங்கயம் பூம்புனல் பாயந்தேலோ ரெம்பாவாய். తిరువెంబావైలు పాసురము 17. బ్రహ్మాది దేవతలు శ్రీహరి సహా పొందని ఆనందాతిశయం మన సొంతమైనది కాదా సుగంధ భరిత కురులు కలబాల తెలుసా పరమేశుడు తన పాద కమలాలు సేవించగా మన ముందు నిలిచే మనల తరింపచేయగా ఆ కరుణారూపుడు అమృత భవుడు ఆ శివుని దర్శించి స్తుతించగా మునుముందు మనందరము చేరి స్నానమాచరించెదము రమ్ము మేలుకో చెలి ఆలోచించుకో. పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో 8 మంది కన్యలు ఆ పరమశివుని స్తుతించి సేవించడానికి ముందుగా తటాక స్నానం ఆచరించుతూ ఈ విధంగా అనుకుంటున్నారు. ఆద్యంతరహితుడు నిర్గుణ నిరాకార రూపుడు అయినటువంటి ఆ పరమేశ్వరుని పొందడం సాక్షాత్తు ఆ బ్రహ్మాది దేవతలకు ఇంకా శ్రీ మహావిష్ణువుకి కూడా సాధ్యం కాలేదు కదా అని ఆ మహేశుని దర్శించి ఆ పొందేటువంటి ఆనందం కేవలం మనకే ఈనాడు లభ్యమవుతోంది. ఇదిగో చూడు ఓ బాల, సుగంధభరితమైనటువంటి కేశపాసము కలదానా, మన సేవలు అందుకుని మనల్ని అనుగ్రహించడానికి ఆ అమృతమయుడు కరుణాస్వరూపుడు తన బంగారు పాదారి విందాలకును మన ముందు ఉంచాడు. మనలోని సమస్త పాపాలను దోషాలను ప్రక్షాళన చేయడానికి ఆయనే స్వయంగా మన ముందు నిలిచాడు. ఇక మనం పవిత్ర స్నానం ఆచరించి ఆయనని సేవించుకుందాం రండి అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ పరమేశ్వరుని స్తుతించుకుంటూ గానం చేసుకుంటూ వచ్చారు. ఇందులో కల పరమార్థాన్ని తెలుసుకుందాం. ఒకానొకప్పుడు పరమేశ్వరుని ఆది అంత్యము తెలుసుకోగలము అనేటువంటి అహంకారంతో బ్రహ్మ విష్ణువులు ప్రయత్నించి విఫలమైనటువంటి విషయం మనకి పురాణాధారంగా తెలుస్తోంది కదా. ఆ పరమేశ్వరుడు భక్తవత్సలుడు, భక్త సులభుడు, భక్తవసుడు కదా. అలా ఆయనని ఆశ్రయించినటువంటి భక్తుల దగ్గరికి ఆయన ఏదో రూపంగా వస్తాడు, వారిని అనుగ్రహిస్తాడు. ఇక్కడ సుగంధభరితమైనటువంటి కేశాలు అంటే మనలో ఉన్నటువంటి ఆ గుణాలు, సద్గుణాలు అనేటువంటివి. సుగంధభరితమైనటువంటి
మనలో ఉన్నటువంటి భక్తి సంబంధమైనటువంటి సాత్వికమైనటువంటి చింతనలు, ఆ భావనలు, ఆ యొక్క గుణాలు, వీటన్నిటితోటి కూడా మన కేశాలు అనేటువంటివి, కేశాలు అనగానే వాస్తవానికి అహంకారం కింద, దానికి ప్రతీక కింద మనం భావిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనలో భగవత్ సంబంధమైనటువంటి సాత్విక చింతన ప్రారంభమవుతూ వచ్చిందో ఈ అహంకారం అనేటువంటిది అంతా కూడా మటుమాయమైపోయింది. అలా చక్కటి స్వభావం కల దానివైన ఒక బాల ఆ భగవంతుడే స్వయంగా మన ముందు నిలిచాడు అంటున్నారు. దేవతలకు కూడా ఆ భగవంతుని పొందేటువంటి ఆ అవకాశం లేదు, వాళ్ళ స్థితికి ఎదగలేదు. కానీ మనం భక్తిగా ఆర్తిగా ఆయన్ని స్మరించినంత మాత్రాన ఆయన తనంతట తాను మన ముందు వచ్చి నిలిచాడు. ఆ పవిత్రమైనటువంటి పాదాలను మనం దర్శించుకుని స్తుతించుకుని మన యొక్క ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయన యొక్క సన్నిధికి చేరుకోవడానికి మనం ముందుగా ఈ తటాకంలో చక్కగా స్నానం చేద్దాం, పునీతులమవుదాం రండి అని ఒకరికొకరు వాళ్ళు ఉత్సాహపరుచుకుంటూ వస్తున్నారు. అది ఇందులో ఉన్నటువంటి సారాంశం.